హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు పెప్పర్ చికెన్ చేస్తున్నాను. ఈ పెప్పర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక టూ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసేయండి. అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనము అంటే కొంచెం కోర్స్గా దంచుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా 2 కలిపి గ్రైండ్ చేసుకొని కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న చికెన్ వేసేసి కలుపుకోండి. ఒక 5 minutes బాగా ఉడకాలి. చికెన్ ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసేయండి. ఒకసారి మూత తీసేసి మంచిగా చికెన్ ఉడికిపోతుంది. మిరియాల పొడి వేసుకోండి. దాంతోపాటే ధనియాల పొడి. నేను మిరియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, అట్లనే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసేయండి. ఒకసారి మూత పెట్టుకోండి. అంతే అండి. ఒక 2 minutes వదిలేస్తే మీకు పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు చేసుకొని తినండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.